థ్యాంక్ యూ లార్డ్. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన ఘనమైన దివ్యమైన నామములో యేసు మహిమ అను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియబిడ్డలందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఈ రీతిగా దేవుని వాక్యమును మన ఇంటిలోకి మోసుకొని రావడానికి ప్రభు సహాయం చేశారు. యేసయ్యకే సకల మహిమ కలుగును గాక. ఈ ఒక వాక్యము ఏ దేశంలో, ఏ ఇంటిలో, ఏ ప్రాంతంలో వినబడుతున్నా ప్రతి ఇంటిని ప్రభు ఆశీర్వదించాలని మా ఆశ, మా ప్రార్థన ఉన్నది. కాబట్టి ఈ ఇంటిని ప్రభు దీవించబోతున్నాడు. ఈ ఇంటిలో వాక్యము రావటమే కాదు, కానీ గూడు కొట్టుకున్న సమస్త దయ్యాలు మిమ్మల్ని, మీ ప్రాంతాన్ని, మీ బిడ్డల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనేది మా ప్రార్థన. దయ్యాలు ఎప్పుడైతే విడిచి వెళ్ళిపోతాయో అక్కడ దేవుని కార్యము బలంగా జరుగుతుంది. ఇది సత్యం. కనుక వాక్యం వినబడుచున్న స్థలాల్లో దేవుని ఆత్మకార్యము జరుగుతుంది, అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. చక్కగా వాక్యం విని ఆత్మీయంగా బలపడాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. కీర్తన గ్రంథం 40వ కీర్తన 8వ వచనం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. దేవునికి స్తోత్రం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నా కన్నతండ్రి, మీ నామానికి స్తోత్రాలు. ఈరోజు బిడ్డలు ఎందరైతే మీ మాటలు వింటూ ఉన్నారో ప్రతి బిడ్డను దీవించు నాయన, ఆశీర్వదించు. ప్రతి అవసరత, ప్రతి అక్కరత తీర్చబడును గాక యేసు నామములో. ఈ వాక్యం వింటూ ఉండగానే నాయనా, ఇదిగో ఆత్మీయ నేత్రాలు తెరవబడును గాక. ఒక అద్భుతం జరిగించి నీ దాసును నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం. చక్కగా మీరు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. కుటుంబంతో కలిసి వింటూ ఉండండి. ఈ మాటలు అనేకులకు వినిపించండి. నిజంగా మీకు ఆశీర్వాదం. థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడ దావీదు దేవునితో మాకు ఒక మాట చెప్తున్నాడు. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద దేవుని యొక్క చిత్తము నెరవేర్చే వారి కోసము దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చిత్తము అనగా ఇష్టము. మనుషుల ఇష్టము ఉన్నది, రాజుల ఇష్టము ఉన్నది, గొప్పవారి ఇష్టం ఉంది, ఘనుల ఇష్టం ఉంది, స్నేహితుల ఇష్టం ఉంది, ఇరుగు పొరుగు వారి ఇష్టం ఉంది, దేవదేవుని ఇష్టం ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద మనము ఎవని ఇష్టాన్ని లేక ఎవని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడి ఉన్నాం. ఒకసారి మన స్వచిత్తము అనగా మన ఇష్టం, నా ఇష్టం నేను చేస్తాను అనే స్వచిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉన్నావా? ప్రభు చెప్తున్నాడు ఈరోజు, ఆయన చిత్తం నెరవేర్చే వారిని దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవా, నీ చిత్తము నెరవేర్చటం సంతోషం. ఈ భూమి మీద ఈ అల్పమైన జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చటమే గొప్ప భాగ్యం. భూమిని ఆకాశాన్ని సృష్టించిన యొక్క దేవుని ఇష్టము నెరవేర్చేవారే ఘనులండి. దేవుని ఇష్టం నెరవేర్చేవారే భాగ్యవంతులు. నేను దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తాను, నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తానని నువ్వు నిలబడిన రోజు మనుషుల ద్వారా, లోకం ద్వారా నీకు వ్యతిరేకత వస్తుంది. వచ్చిన దేవుని చిత్తాన్ని నెరవేర్చటం లేక జరిగించటం అది ఎంతో గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రభు యొక్క చిత్తం వింట మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారిగా మనం ఉండాలి. ఇప్పుడు వాక్యము ద్వారా దేవుని చిత్తము మన ఇంటిలోకి వస్తుంది, దేవుని యొక్క ఇష్టము మన ఇంటిలోకి వస్తుంది. విని వదిలేద్దామా? అలా కాదు. ఏదైతే దేవుడు తన ఇష్టాన్ని వాక్యం ద్వారా మనతో మాట్లాడాడో ఆ ఒక వాక్యాన్ని విన్న తర్వాత
ఆ వాక్యములోనికి వెళ్ళాలి, ఆ వాక్యము కొరకు నిలబడాలి. వాక్యములోకి వెళ్ళటం, వాక్యం కొరకు నిలబడటం అది త్యాగంతో కూడింది. మాటలతో అయ్యే పని కాదు, అది మాటలతో అయ్యే పని కాదు. అయితే ఒకటి, దేవుడు నీకు తోడుగుంటే అది సాధ్యమే. హల్లెలూయా. ఇంతవరకు నీ స్నేహితుల ఇష్టాన్ని నెరవేరుస్తున్నావు, కానీ ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నా బిడ్డ, మనుష్యుల ఇష్టాన్ని నెరవేర్చడానికి గతించిన కాలము చాలు. మనుషుల చిత్తాన్ని నెరవేర్చడానికి గతించిన కాలము చాలు. మనుషుల ఇష్టాన్ని నెరవేర్చడానికి నువ్వు చేసిన ప్రయత్నంలో నీ ఆరోగ్యం పాడు చేసుకున్నావు చాలు, నీ ధనాన్ని పాడు చేసుకున్నావు చాలు, నీ కుటుంబాన్ని బజారు పాలు చేసుకున్నావు చాలు, మనుషుల ఇష్టం నెరవేర్చడానికి పరిగెత్తావు చాలు, మనుషుల ఇష్టం నెరవేర్చడంలో నష్టపోయావు చాలు. థ్యాంక్ యూ లార్డ్. ప్రభు అంటున్నాడు, నా చిత్తాన్ని ఎందుకు నెరవేర్చకూడదు? నా చిత్తం కొరకు ఎందుకు నిలబడకూడదు? యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు నేర్పించిన ప్రార్థనలో ఒక చక్కటి మాట ఉన్నది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకొచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. దేవునికి స్తోత్రం. పరలోకమంతా దేవుని చిత్తమే నెరవేరబడుతుంది. భూలోకములో దేవుని చిత్తము నెరవేరబడాలి, సంపూర్తిగా దేవుని చిత్తం నెరవేరబడాలి, దేవుని ఇష్టము నెరవేరబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికే ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన చిత్తము నెరవేర్చటానికే సిలువలో మనందరి కొరకు బలి యాగముగా అర్పింపబడ్డారు. ఆయన రక్తధారాలను చిందించారు. పాపినైన నా కొరకు, పాపినైన నీ కొరకు ఆయన రక్తము మన మీద పడటం వల్ల ఈరోజు మనం ఆయన పిల్లలమయ్యాం, పరిశుద్ధులమయ్యాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చి అదే తండ్రి చిత్తాన్ని శిష్యులకు చెప్తా ఉన్నారు, శిష్యులకు చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమిటి తండ్రి చిత్తం? మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనం, అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, ఒకడును నశించిపోవుట తండ్రి చిత్తము కాదు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి కూడా నశించి నరకానికి వెళ్ళటం దేవుని చిత్తం కాదు. ఇప్పుడు భూమి మీద ఉన్న ఆయన పిల్లలు ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన చిత్తానుసారమైన సువార్త అనేకులకు అందించాలి. సువార్త అందిస్తూ ఉంటే దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడుతుంది. సువార్త అందిస్తూ ఉండి అందించిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని చిత్తము జరుగుతూ ఉంటుంది. నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడతాయి. హల్లెలూయా. ఒక్కడు నశించిపోవటం తండ్రి చిత్తము కాదు. ఈరోజు పాపములో ఉండి నీవు నశించి నిత్య నరకానికి వెళ్ళటం తండ్రి అయిన దేవుని చిత్తం కాదు. నీవు ఆ చెడ్డ అలవాట్లో ఇరుక్కుపోయి మధ్యలోనే చనిపోయి నిత్య నరకానికి వెళ్ళటం దేవుని చిత్తం కాదు. బైబిల్లో మాట ఉంది, దుష్టుడు దుష్టత్వంలో నశించిపోవటం నాకేమాత్రం ఇష్టం కాదు. వారు మనసు తిప్పుకొని మారు మనసు పొంది నా ఎద్దకు రావటమే నాకు నిజమైన సంతోషం అంటాడు దేవుడు. నిజమే. ఈరోజు నువ్వు చెడ్డ అలవాట్లో ఉండి వాక్యం వింటున్నావేమో, అనేకమైన ఆ పరిస్థితులు ఇరుక్కుపోయావేమో, పాపములు ఇరుక్కుపోయావేమో, మనుషుల చేతిలో ఇరుక్కుపోయావేమో, ఇష్టం లేని పరిస్థితుల్లో కూడా ఆ కష్టంగా పాపాన్ని చేస్తున్నావేమో. ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఏదో విధంగా ఇరుక్కుపోయావు, నిన్ను విడిపించేది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. నన్ను పాపము నుంచి విడిపించారు ప్రభు. నా యవ్వన కాలములో నా ప్రభు నన్ను పాపం నుంచి విడిపించి నా 19వ ఏట సువార్త పనికై నన్ను ప్రభు పిలిచాడు. దేవునికి స్తోత్రం. బాల్యకాలంలోనే, చిన్న వయసులోనే అనేక స్థలాలు తిరుగుతూ పాటలు పాడుతూ దేవుని ఆరాధించేవాడిని. కానీ నా యవ్వన కాలము వచ్చే సమయంలో
ప్రభు నాకు మారు మనస్సు అనే ఆ స్టేజీ ఇచ్చారు. దేవునికి స్తోత్రం. మారు మనస్సు అనే ఆ కృప ప్రభు నాకు ఇచ్చారు. ఆ మారు మనస్సు అనే కృపలో నిలబడి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మారు మనస్సు లేకుండా ఎవరు దేవుని సంతోషపరచలేరు. మారు మనస్సు లేకుండా దేవుని చిత్తాన్ని ఎవరు నెరవేర్చలేరు. కనుక మారు మనస్సు చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనంలో ప్రభువు మాట చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, నా ఇష్టం కోసం కాదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికి నేనున్నానంటాడు. హల్లెలూయా. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికి నేనున్నాను. హల్లెలూయా. యేసు ప్రభు వారు చెప్పిన మాట. వాక్యమిచ్చున్నావు ఓ సహోదరి, వాక్యమిచ్చున్నావు ఓ యవనస్తుడా, ఓ యవన బిడ్డ, మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా ఉండటానికి నీవు తీర్మానం చేసుకోగలవా? ఈరోజు ఇప్పుడు వరకు దేవుని చిత్తం కొరకు బ్రతుకుతున్నవారు, దేవుని చిత్తానుసారంగా నడిచేవారిని బట్టి దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని ఆశ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆశ ఏంటంటే, దైవజనుడిగా నా ఆశ ఏంటంటే, ఇంకా అనేకులు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు ఈరోజు కావాలి, లేవాలి. హల్లెలూయా. దేవుని చిత్తము నువ్వు నెరవేరుస్తూ ఉంటే సాతానుడు మౌనంగా ఉండడు. శ్రమలు పెడతాడు, బాధ పెడతాడు, ఇబ్బంది పెడతాడు, హింసిస్తూ ఉంటాడు. అయినను మనము తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాం కనుక, తండ్రి చిత్తం నెరవేర్చడానికి నిలబడి ఉన్నాం కనుక, తండ్రి అయిన దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన దూతలను పంపించి మనకు సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. బలమైన దేవుని సందేశాన్ని ఇచ్చి నిన్ను బలపరుస్తాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దర్శనమిచ్చి దేవుడు నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. కొర్నేలికి ఏ విధంగా దేవుడు దర్శనమిచ్చి పేతురును పంపించి ఆ ఒక కొర్నేలి ఇంటిని, తన బంధువులను, తన ముఖ్య స్నేహితులను అందరినీ బలపరిచిన రీతిగా నువ్వు దేవుని చిత్తం కొరకు నిలబడగలిగితే దేవుడు తన వాక్యము పంపించి నిన్ను బలపరుస్తాడు. దైవజనుని అభిషక్తులైన దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. వాక్యము ద్వారా ప్రభునితో మాట్లాడతాడు. ఎందుకు తెలుసా? దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా నువ్వు ఉంటే. హల్లెలూయా. సీరియల్ చుట్టం దేవుని చిత్తమా? ఎంత మాత్రం కాదు. పాపం చేయటం దేవుని చిత్తమా? ఎంత మాత్రం కాదు. పనికి మాలిన పనులు చేయటం దేవుని చిత్తమా? దొంగతనం చేయటం దేవుని చిత్తమా? వ్యభిచార పాపంలో ఇరుక్కుపోవటం దేవుని చిత్తమా? మందిరానికి వెళుతున్న వారిని ఇబ్బంది పెట్టడం దేవుని చిత్తమా? తండ్రి అయిన దేవుని చిత్తమా? అది దేవునికి ఇష్టమా? ఎంత మాత్రం కాదు. కాబట్టి నీవు చేసే పనులు దేవుని చిత్తానుసారమైనవా కావా అని పరీక్షించుకోవటం మంచిది. మూర్ఖమైన వ్యక్తులు ఏం చేస్తారంటే, దేవుడి చిత్తం తర్వాత సంగతయ్యా, ముందు నా ఆలోచన, నా వ్యక్తుల ఆలోచన, నన్ను నడిపించే వారి ఆలోచన నేను నెరవేరుస్తా. జాగ్రత్త. మనం మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది. దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. నేను రుచి చూచి చెప్తున్నాను ఈ మాట. దేవుని భయము లేని వారే ఇష్టానుసారంగా మనుషుల చిత్తం కొరకు వారి జీవితాన్ని పణంగా పెడతారు. దేవుని భయం లేని వ్యక్తియే ఇష్టానుసారంగా మాట్లాడతాడు, బూతులు మాట్లాడతాడు. దేవుని భయం లేని వ్యక్తియే కొడతాడు, చంపుతాడు, హింసిస్తాడు. దేవుడు ఉన్నాడు అనే వ్యక్తి, భయం కలిగిన వ్యక్తి, ఇది దేవుని చిత్తమా, దేవుని ఇష్టమా కాదా అని ఆలోచిస్తాడు. కానీ కొంతమంది మాటలు వింటూ ఉంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేయటానికే మేము పుట్టాం అన్నట్టు ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా, యేసుక్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకంగా, పరిశుద్ధాత్మదేవునికి వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా పని చేయటానికే మేము పుట్టాము అన్నట్టు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే, దేవుని ఇష్టాన్ని నెరవేర్చకపోతే దేవుడు వాళ్ళని ఇష్టంగా చూడలేడు. అంతేకాదు, దేవుని కోపము వస్తుంది. ఏది మా మీదకి రావట్లేదుగా, వస్తుంది, ఆగు.
మొలక వేయంగానే ఇత్తనం వేయంగానే రెండో రోజు వెళ్ళి కాయలు కోయరుగా. ప్రతిదానికి సమయం ఉంది. ఇవాళ చదువుకున్నామని, జ్ఞానం ఉందని, లోక జ్ఞానం బాగుందని, మాటకార్యమని ఏదేదో మాట్లాడుతున్నావేమో, దేవుని ఇష్టాన్ని వక్రీకరిస్తున్నావేమో. జాగ్రత్త. మనము దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేంతటి వాళ్ళమా? మనము ఎంత మాత్రం అండి, మన బలం ఏ పాటిదండి? గట్టిగా 4 విరోచనాలు అయితే 4 మనుషులు మోసుకొని పోవాలా? ఈ అల్పమైనటువంటి జీవితం ఎంత బలముంది ఈ శరీరానికి? ఈ అల్పి అయిన జీవి దేవునికి మహామహుడు, మహాఘనుడు, సర్వశక్తిమంతుడు, రోషం కలిగిన ఆ పరిశుద్ధుడు, ఆ జ్యోతిర్మయుడైన దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారండి. భయం లేకుండా. కనీసం దేవుడు ఎవరు, దేవుని యొక్క లక్షణాలు ఏంటి, దేవుని యొక్క విధి విధానాలేంటి, ఈ దేవుని యొక్క ఉనికి ఏంటి, ఇవి ఏమీ ఆలోచించకుండా దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మనమందరము క్షేమంగా ఉండాలి. దేవుని కోపం వస్తే చాలా ప్రమాదం. దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా ప్రవర్తించిన సొదొమ గొమొర్రా పట్టణం ఏమైంది? అగ్నిగంధకాల చేత కాల్చబడింది. అది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎంత వ్యతిరేకంగా అంటే, సొదొమ గొమొర్రా అనేది 2 పట్టణాలు. అవి ఆ 2 పట్టణాల ప్రజలు బహుభయంకరమైన కామంతో నింపబడ్డారు. లోతును రక్షించడానికి వచ్చిన దేవదూతలతో పాపం చేయాలనుకున్నారండి. వాళ్ళు కామంతో నింపబడ్డారండి. దేవునికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న ఆ సొదొమ గొమొర్రా పట్టణము బూడిదైపోయింది, కాలిపోయింది. ఈరోజు బాగానే ఉన్నారు, కానీ రేపు పరిస్థితి ఏంటి? ఎందుకు ఈ తెగుళ్ళు వస్తున్నాయి? దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడే తెగులు పంపిస్తానని చెప్పాడు. ఈ తెగులు వాళ్ళ కొత్త కాదు. ఇశ్రాయేలు కాలములో తెగులు దేవుడే అనుమతి ఇచ్చాడు. గొర్రె పిల్ల రక్తము ఏ ఇంటి మీద ఉందో ఆ ఇంటి మీదకి తెగులు రాలేదు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు రక్తం ఏ ఇంటి మీద అయితే ఉంటుందో ఆ ఇంటి మీద తెగులు రాదు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. యేసు ప్రభు యొక్క నీడలో, బలవంతుని చేతిలో మనము దాచబడినప్పుడు సాతానుడు మనం కించ చేయలేడు. యేసయ్య కంచె వేసినప్పుడు సాతాను కించపరచలేడు. 2021 సంవత్సరం జూలై నెల 20వ తారీఖు నేను విజయవాడ నుంచి ఇంటికి వెళుతున్నాను. బండి మీద వెళుతున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా నాకు వాహనము వెనక టైరు బర్స్ట్ అయిపోయింది. నడి రోడ్డు మీద ఆ టైర్లోని గాలంతా పోవటం, రోడ్డు మీద బండి అయిపోయింది. ప్రభు కాపాడాడు. వెనక నుంచి బలమైన వాహనాలు ఏమీ రాలేదు. చిన్నపాటి వాహనాలు తప్పించుకుంటా పక్కెళ్ళటానికి ప్రభు సహాయం చేశాడు. అప్పటి నుంచి 4 రోజులు ప్రభు దగ్గర అడిగాను, ప్రభువా నాకు ఒక పాటి అయ్యా, గుర్తుగా నాకు పాటి, ఎన్నోసార్లు నన్ను తప్పించావు కదా అని అడిగినప్పుడు, ఒకరోజు ఏకాంత ప్రార్థనలు కూర్చున్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రభు నాకు ఒక పాట ఇచ్చాడు. సర్వశక్తుని నీడలో పెంచబడిన చెట్టును నేను, బలవంతుని చేతిలో దాచబడిన పాత్రను నేను. యేసయ్య వేశాడు కంచా, సాతాను చేయలేడు కించా.
యేసయ్య వేశాడు కంచా, సాతాను చేయలేడు కించా. నిజమే, నా దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన నీడలో పెంచబడుతున్న చెట్టుని నేను. నన్ను లేకుండా చేయాలని సాతాను ఎన్నో ప్రయత్నాలు చేశాడు. పుట్టింది మొదలుకొని ఎన్నోసార్లు వాడి ప్రయత్నం చేశాడు. కానీ వాడి వల్ల కాలేదు. అప్పుడప్పుడు చేయాలని చూస్తూ ఉన్నాడు, సిగ్గుపడుతున్నాడు. ఎందుకని? నా చుట్టూ యేసయ్య కంచె ఉంది. మీకు కంచె గురించి ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఈ స్థలంలో కంచె ఉంది అనుకోండి, అట్నుంచి సాతాను బలంగా వస్తున్నాడు. మీరు ప్రార్థన చేస్తున్నారా? యేసును నమ్ముకున్నారా? మీరు ప్రార్థన చేయటం వల్ల నాకు ఒళ్ళంతా కాలిపోతుంది. అయ్యో, మీరు ప్రభుని నమ్మటం వల్ల మీరు ప్రభుని నమ్ముకోవటం వల్ల నా ప్రజలందరూ యేసయ్య బిడ్డలుగా మారిపోతున్నారు అని వాడు మనుషుల్లో దూరి రకరకాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు నీ దగ్గరికి, లేక నా దగ్గరికి రావాలనుకున్నప్పుడు, యేసయ్య వేశాడు కంచా, సాతాను చేయలేడు కించా. కించ అంటే ఏంటి? సిగ్గుపరచలేడు. అప్పుడప్పుడు అంటారే, నన్ను కించపరచాలని చూసామంటారు అని. సాతాను కించపరచలేడు. ఎందుకని? యేసయ్య మన దగ్గర కంచె వేశాడు. ఇటు నుంచి వస్తున్నప్పుడు కంచె, యేసయ్య కంచె వేశాడు, ధనాన్ని గుద్దుకుని వెళ్ళిపోతున్నాడు. అటు నుంచి వస్తా, అటు కంచె, వెనక నుంచి వస్తా, ఇటు కంచె, పక్క నుంచి వస్తా, ఇటు కంచె. దేవునికి స్తోత్రం. చుట్టూ దేవుని కంచెలో మనం ఉన్నాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిని దేవుడు కాపాడుకుంటాడు. ఆయన కంచె వేసి కాపాడతాడు. ఏ తెగులు, ఏ జబ్బు, ఏ వ్యాధి, ఏ బలహీనత, ఏ అంధకార దురాత్మ మాంత్రిక శక్తులు మీ మీద, మీ కుటుంబాల మీద రావు. ఎందుకని? మీరు నమ్ముకున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, మనం ఆశ్రయించిన దేవుడు మహోన్నతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నాలో ఉన్నాడు. ఆయన నాలో మహోన్నతుడిగా ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ఆయన నాలో మహోన్నతుడిగా ఉన్నాడు. ఆయన నాలో సర్వోన్నతుడిగా ఉన్నాడు. ఆయన నాలో సర్వశక్తిమంతుడిగా ఉన్నాడు. ఆయన నాలో బలవంతుడైన దేవుడిగా ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. నీలో కూడా అలా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎప్పుడు? ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఏంటి ఆయన చిత్తం? నీవు పాపాన్ని విడిచిపెట్టి ప్రభు యొద్దకు రావటమే ఆయన చిత్తం. ఒక్క పాపి మారు మనసు పొంది ప్రభు దగ్గరికి వస్తే పరలోకంలో అధిక సంతోషమంట. ఒక వ్యక్తి మారు మనసు పొందటమే ప్రభు చిత్తం. వాక్యం ఎన్నో సంవత్సరాలుగా వింటున్నావు ప్రియ కుమారుడా, ప్రియ సహోదరి, సహోదరులారా. ఆ వాక్యం నిన్ను మార్చిందా? నీ మనస్సును మార్చిందా? మన మనస్సు ఎప్పుడైతే మారిపోతుందో, ఇంతకీ ఎందుకోసం మనసు మారాలి అంటే, పాప సంబంధమైన వాటిని ఆశపడకుండా పరిశుద్ధమైన వాటిని ఆశపడే మనసుగా ఉండాలి. మీకు వివరంగా చెప్తాను. లోక సంబంధమైన ఆశలు, పాప సంబంధమైన ఆశలు, ఈ శరీరానుసారమైన ఆశలు కాకుండా ఆత్మ సంబంధమైన ఆశలు మనలో నుండి పుట్టాలి. దేవుని చూడాలి, దేవుని స్వరం వినాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని మందిరానికి నడవాలి, పాటలు పాడాలి, ఆరాధన చేయాలి. నా దేవుడు నాకు చేసిన మేలును నేను మందిరానికి వెళ్ళి సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. వాక్యం ద్వారా నా ప్రభు నాతో మాట్లాడకపోతే ఈరోజు నేను బ్రతికి ఉండేవాడిని కాదు. కనుక నేను యేసయ్య మందిరానికి వెళ్ళాలి. ఎక్కడ ప్రార్థన జరుగుతున్నా, నలుగురు ఉన్నా, నా ప్రభు నన్ను ఎలా రక్షించాడో నా ప్రభు గురించి నేను సాక్షిగా నిలబడాలి. నా సాక్ష్యం ఏంటి? కుష్ఠిరోగి, మా ఆత్మీయ తండ్రి కుష్ఠిరోగి ఆకుల స్టెఫన్ గారు, ఆయన మా గ్రామం వచ్చి మాకు సువార్త అందించడం వల్ల, ఆయన మాత్రమే కాదు కానీ ఇంకా కొంతమంది దైవజనులు మా గ్రామానికి వచ్చి సువార్త అందించడం వల్ల దేవుని చిత్తము అక్కడ నెరవేర్చబడింది. మా పాస్టర్ గారు ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని నా కొరకు ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన ఈరోజు ఫలించింది, నన్ను దైవజనుడిగా మార్చింది. కుష్ఠరోగుల యొక్క ప్రార్థన. హల్లెలూయా.
వారి మధ్య తిరిగాను, వారితో ఉన్నాను, వారితో పడుకున్నాను. ఇప్పుడు వెళుతున్నా, ఇప్పటికి వెళ్ళినా, అయ్యా తిమోతి బాగున్నావా? నేను మరవలేను. నా కొరకు ఎన్నో సంవత్సరాలకు ప్రార్థన చేశారు. వారి ప్రార్థన ఫలమే ఈరోజు ఇదిగో నా ద్వారా తండ్రి చిత్తం నెరవేరబడుతుంది. హల్లెలూయా. ఎక్కడెక్కడ ఈ వాక్యం వినబడుతున్నా మీ హృదయాలు యేసయ్యకు అర్పింపబడును గాక. ఉన్న చోటునే, ఉన్న పాటునే మీ జీవితాన్ని ప్రభువు సమర్పించండి. అయ్యా, ఇన్నాళ్ళు మనుషుల ఇష్టం నెరవేర్చాను, మనుషుల చిత్తం నెరవేర్చాను, నా మనసు చెప్పినట్లు నేను చేశాను, నా ఫ్రెండ్స్ చెప్పినట్టు చేశాను. కానీ ఈరోజు నుండి నువ్వు ఏం మాట్లాడితే, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను ప్రభువా అని నీవు దేవునికి ఒక మాట ఇవ్వగలిగితే, సిలువలో నీ కొరకు నా కొరకు కార్చిన రక్తధారలు ఈరోజు నీ మీదకి వస్తున్నాయి. యేసయ్య గాయాలు నీ మీదకి వస్తున్నాయి. ఎస్ లార్డ్, ఆ ప్రభు యొక్క ప్రేమ నిన్ను పట్టుకుంటుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా నా కన్న తండ్రి, ఈరోజు ఎవరైతే వాక్యం విన్నారో, వింటా ఉన్నారో, ఈ బిడ్డలను బలపరచు డాడీ. ఈ బిడ్డలను బలపరిచి యేసయ్యా అద్భుతం జరిగించండి. తండ్రి అయిన దేవా, నాలో ఉన్న దేవా, నాలో మహోన్నతుడిగా ఉన్నావు. నానైనా దేనికి పనికి రాని వ్యక్తిగా ఉన్న నన్ను, వెర్రివానిగా ఉన్న నన్ను పట్టుకొని రక్షించి, అయ్యా కనికరించి, బాగు చేసి, సరిచేసి ఈరోజు నీ పాత్రగా నన్ను వాడుకుంటున్నావు. ఎవరెవరైతే ఈ బిడ్డల వాక్యం వింటున్నారో ఈ బిడ్డలను కూడా పట్టుకోండి ప్రభువా. అయ్యా, నీ ఆత్మకు విరోధంగా నిలబడేవారు ఎవరయ్యా? నీ చిత్తానికి వ్యతిరేకంగా నిలబడేవారు ఎవరయ్యా? నీ శక్తికి వ్యతిరేకంగా నిలబడేది ఎవరు ప్రభువా? నీ శక్తి ఈ స్థలంలో కనపరచబడును గాక. మీ ఆత్మ ద్వారా అనేకులు పట్టబడుదురు గాక. తండ్రి, నీ దాసుని నా ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రం. బిడ్డల ప్రతి అవసరం తీర్చి, అక్కర్తి తీర్చి దీవించండి. నాయన అనేకులకు ఆశీర్వాదకరంగా ఇదిగో నా ప్రభు ఈ సువార్త అందించడానికి మీ బిడ్డల యొక్క కష్టార్జితాన్ని నాయన కానుక రూపంలో అందించిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఎడతగని మీ కృపంచమని, ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఈ వాక్యం వినబడుచున్నా మీ ఆత్మకార్యము అంతరంగంలో జరిగించమని యేసు శక్తిగల నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నా నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. ఆశీర్వాదం ఇస్తాను, తలంచండి. మన పరమ తండ్రి అనే దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడనే యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య దీవెనలు ఇక్కడ చేరిన మనకు, మన బిడ్డలకు, సకల పరిశుద్ధులకు, ఈ కుటుంబానికి ప్రభు కృప తోడయండి, సమాధానంతో నడిపించును గాక. ఆమెన్. అందరికి వందనాలండి. మీకు ఏదైనా అవసరం ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్లకు ఫోన్ చేసి మీ యొక్క ప్రార్థన సహాయాన్ని పొందొచ్చు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.